మొత్తానికి ఏంటంటే ఒక ఇంపాక్ట్, అడ్వర్స్ ఇంపాక్ట్ ఉంటుందేమోనని ఒక భయం, పోలింగ్ శాతం తగ్గుతూ ఉండటం అనేది. బట్ ఓవరాల్గా చూస్తే అంటే లేట్ నైట్ పోలింగ్ పర్సంటేజ్ అవన్నీ చూస్తే పర్లేదు, సంతృప్తికరంగా ఉన్నాయి. అంటే అద్భుతం అని చెప్పలేం. కొన్ని రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో అయితే పోలింగ్ జరగలేదు. ఏదైతేనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం పూట సాయంత్రానికి ఆఖరి హాఫ్ అన్ అవర్లో పుంజుకున్నాయి, లాభాల్లో ముగిశాయి. మొత్తానికి విదేశీ సంస్థాగత మదుపర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకోవటం, లోక్సభ ఎన్నికల్లో తగ్గుతున్న పోలింగ్ మార్కెట్ వర్గాలను ఆందోళనకు గురి చేసింది. ఇంకా 3 దశలు ఉంది జూన్ 2 వరకు. మరి ఎలా ఉండబోతుంది సార్? ఈ ఫ్లక్చుయేషన్స్ ఇలా కంటిన్యూ అవుతాయంటారా? యాక్చువల్గా మనం ముందుగా చెప్పుకున్న విధంగానే లాస్ట్ ఈ 4 వీక్స్ ఆల్రెడీ 1 వీక్ అయింది. ఇంకా రిమైనింగ్ 3 వీక్స్ కూడా మార్కెట్ కొంచెం ఒడిదుడుకులుగానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే అలాగనే డ్రాస్టికల్గా మార్కెట్ అయితే అందరూ ఎక్కువగా చెప్తున్నట్టుగా మార్కెట్ కుదేలైపోతుందని అంత అవకాశం అయితే ఏమీ లేదు. మార్కెట్లో కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ అయినప్పుడు కూడా మళ్ళీ మార్కెట్ మళ్ళీ సేమ్ నిన్న ఏదైతే పికప్ అయిందో అలా పికప్ అవడానికి మార్కెట్ ఏదైతే అంటే ఒక చోటన ఉండకుండా మార్కెట్ పడినప్పుడు కూడా మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకోవడం, రిట్రెస్మెంట్ తీసుకోవడం, మళ్ళీ పెరిగినప్పుడు కూడా మళ్ళీ దాంట్లో రికవరీ చేయడం, ఇవన్నీ కూడా మార్కెట్లో ఒక 2 వీక్స్ ఇంకా కమింగ్ 2 వీక్స్ కూడా సేమ్ ఇదే విధంగా నిన్న జరిగినట్టుగానే మార్కెట్లో కొంచెం ఒడిదుడుకు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదేమైనప్పుడు కూడా మనం ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఇన్వెస్టర్లు అందరికీ కూడాను ఏదైతే మార్కెట్ కరెక్షన్ జరగడం అనేది కామన్. ఈ మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్ థింగ్. బట్ ఓవరాల్ గా మార్కెట్ ఈస్ గోయింగ్ అప్ సైడ్. అందులో అబ్సల్యూట్లీ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ నుంచి మనం చూస్తున్నప్పుడు కూడా మార్కెట్ అయితే అసెండింగ్ ఆర్డర్ లో మార్కెట్ ముందుకు వెళ్తారు ఉంటుంది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే కొంచెం బలమైన స్టాక్స్ లో, కొంచెం క్యాపబుల్ అయిన స్టాక్స్ లో కొంచెం రన్నింగ్ బాగుండి క్వార్టర్ ప్రాఫిట్స్ ఏదైతే చేస్తున్నాయో అలాంటి మంచి స్టాక్స్ లో ఇలా మార్కెట్ పడినప్పుడు సెంటిమెంట్ మీద ఉంటుంది కాబట్టి మార్కెట్ ఆ మంచి స్టాక్స్ కూడా కరెక్షన్ గురవుతుంటే అలాంటప్పుడు ఎంట్రీకి మంచి ఆస్కారం దొరుకుతుంది. అలాంటి స్టాక్స్ లో మనకి ఇలా దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదో మార్కెట్ ఏదో డ్రాస్టికల్ గా పడిపోతుంది లేకపోతే ఆర్థిక మాన్యం వచ్చేస్తే అలాంటి పెద్ద పెద్ద విషయాలు అయితే ఏమీ మార్కెట్లో ఏం కనిపించట్లేదు. కాబట్టి మార్కెట్లో ఈ ఎలక్షన్ టైంలో అప్ అండ్ డౌన్స్ అనే కామన్. మంచి స్టాక్స్ ని పికప్ చేసుకుని మీరు హోల్డ్ చేసుకోగలిగితే చాలా తొందరగా అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే మంచి స్టాక్స్ ఇప్పుడు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఎక్కడ ఎంట్రీ అవ్వాలో తెలియదు. ఇక్కడ యాక్చువల్గా 1500 రూపాయలు ఉంది సార్, నేను 1100 దగ్గర చూసాను సార్, ఈ స్టాక్ తీసుకుందాం అనుకున్నాను, తీసుకోలేకపోయాను సార్, ఇలాంటి అంటా ఉంటుంది. అలాంటి ఒక చిన్న కరెక్షన్ లో అది 1400 1300 కరెక్షన్ గురైనప్పుడు ఖచ్చితంగా వచ్చిన విత్ ఇన్ కపుల్ ఆఫ్ వీక్స్ లో అది రికవరీ అయిపోతుంది. అది దాన్ని మనం చూసుకుని అలాంటి స్టాక్స్ లోను, ఆ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోను, డైలీ కన్జ్యూమబుల్ ఉండే స్టాక్స్ లోను, మనకి అవేర్నెస్ ఉన్న స్టాక్స్ లోను ఇన్వెస్ట్ చేసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ తొందరగా మంచి మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మనం ఏదైతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ప్రధానంగా ఇండెక్స్ చూసుకున్నట్టయితే మనం లాస్ట్ ఒక 1 వీక్ లాస్ట్ 2 వీక్స్ గా మనం చెప్తున్నది ఏంటంటే 22,600 బిలో మార్కెట్ ఉన్నంత వరకు కూడా 22,100 22,000 వరకు వచ్చింది. ఇక్కడ మళ్ళీ కన్సాలిడేషన్ అవుతుంది. ఈ రోజున ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి అయితే 22,250 పైన కానీ మార్కెట్ సస్టైన్ అవుతే మార్కెట్ లో అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. లేకపోతే సెకండ్ హాఫ్ వరకు కూడా 22,250 పైన బ్రేక్ చేయకపోతే మాత్రం మళ్ళీ ఒకసారి ఒక 100-150 పాయింట్ కరెక్షన్ జరగడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. రైట్. అయితే సెక్టర్ వైజ్ ఒకసారి చూద్దామండి. ఐటీ తోటి మొదలెడదాం. ఐటీ సెక్టర్ ఎలా ఉండబోతోంది? యాక్చువల్గా ఐటీ ఈ రోజు పెద్ద అంత ఆశాజనకంగా ఏం లేదు సార్, నార్మల్ గానే న్యూట్రల్ గానే ఉందని చెప్పుకోవచ్చు సార్. ఐటీ సంబంధించింది యాక్చువల్గా ఏంటంటే ఏదైతే మనకి ఐటీ సంబంధించిన అన్ని కూడా ఏదైతే టీసీఎస్ కానీ, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ, టెక్ మహీంద్ర కానీ, ఇన్ఫోసిస్ కానీ వెరీ స్లైట్లీ నార్మల్ గా ఉన్నాయి. ఒక విప్రో, ఎల్ఎంటిఎస్ అన్ని కూడా ఒక 0.5% ప్లస్ లో ఉన్నప్పటికి కూడా సెకండ్ హాఫ్ లో ఏదైనా మార్కెట్ ఏదైనా కొంచెం ఏదైనా కన్సాలిడేషన్ అయితే మళ్ళీ ఇవన్నీ కూడా నోట్లోకి రావడం కానీ, మైనస్ లో రావడం కానీ అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ పెద్ద చెప్పుకోదగ్గట్టుగా అయితే ఈ రోజు ఐటీ అయితే ఏమీ లేదు సార్. అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అండి? బ్యాంకింగ్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్స్ కన్నా కొంచెం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కొంచెం ఎక్కువగా గురైనాయి కాబట్టి నష్టానికి బాగా బేరిష్ గురైనాయి కాబట్టి కొంచెం స్లైట్లీ బుల్లిష్ లాగా ఉంది. కెనరా బ్యాంక్ లాంటిది అయితే లాస్ట్ 4 days కూడా వరుసగా డ్రాస్టికల్ ఫాల్ జరిగింది. ఎందుకంటే కెనరా బ్యాంక్ చాలా హోప్ఫుల్ గాను, ఇన్వెస్టర్లు అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్ గాను ఉన్నటువంటి కెనరా బ్యాంక్ ఒక 4 days డౌన్ ట్రెండ్కి వచ్చేటప్పటికి అందరూ కంగారు పడ్డారు. అయినప్పుడు కూడా ఈ రోజున ఒక 2.5% నుంచి 3% వరకు కూడా ప్లస్ చేసి మార్కెట్ లో కొంచెం ఓవర్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా సెంట్రల్ బ్యాంక్ కానీ, అదేవిధంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కానీ, యూకో బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, ఇండియన్ బ్యాంక్ కానీ, ఇలాంటివన్నీ కూడా కొంచెం పాజిటివ్ అప్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరకు కూడా స్లైట్లీ పాజిటివ్ ఉన్నాయి. మార్కెట్ ఏమాత్రం కొంచెం బ్యాంక్ నిఫ్టీ మనం ఇందా చెప్పుకోలేదు, ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్పుకున్నాం. ఎలాగ బ్యాంకింగ్ సెక్టర్ వచ్చింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అయితే
ఈ రోజున మనకి ఏదైతే 48,100 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మాత్రం కొంచెం అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. లేకపోతే నిఫ్టీ 22,250, ఇది 48,100 పైన కానీ సస్టైన్ అవుతే కానీ మార్కెట్లో టేకప్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. ఒకవేళ 48,100 తీసుకుంటే మాత్రం మనం చెప్పుకున్న బ్యాంక్స్ అన్ని కూడా మళ్ళీ ఒక్క స్టెప్ లిటిల్ బిట్ హైకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఈ రోజున సెకండ్ హాఫ్ లో 10:30 తర్వాత మార్కెట్ యొక్క మూవ్మెంట్ ని బట్టే మనం చెప్పగలం. ప్రస్తుతానికైతే కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ అండి, ఏదైతే పుల్ బ్యాక్ తీసుకుందో మళ్ళీ అది కరిగిపోవడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. చూద్దాం ఏదైతే సెకండ్ హాఫ్ లో మనకి తీసుకునే డైరెక్షన్ ప్రకారం మనం ఎటువైపు ఉండాలన్న దానికి మనం డిసైడ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ అండ్ ఆటోమొబైల్ అండ్ ఏఐ. ఆటోమొబైల్ సెక్టర్ దానికి సంబంధించి చూసుకుంటే ఏదైతే ఆటోమొబైల్ ఈ రోజున స్లైట్లీ బుల్లిష్ ఉన్నది, ప్లస్ ఏదైతే హీరో మోటార్స్, టీవీఎస్ మోటార్స్ ఈ రిజల్ట్ బాగుండటం వల్ల ఆ మార్కెట్ లో కొంచెం మూర్తి నాయుడు గారు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, రామ్ కుమార్ గారు హిందూపురం నుంచి. రామ్ కుమార్ గారు అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ నేను గ్రావిటా 10% లాస్ట్ లో ఉన్నాను సార్. గ్రావిటా? సార్ ఓకే. నేను యాక్చువల్ గా లాంగ్ టర్మ్ కోసం అని తీసుకున్నాను అనమాట. ఓకే. అదేవిధంగా పర్సిస్టెంట్ సిస్టమ్స్ కూడా తీసుకున్నాను సార్. దీన్ని యావరేజ్ చేసుకోవచ్చా లేకపోతే ఎగ్జిట్ అయి వేరే దాంట్లోకి రావచ్చా సార్? ఒక్క నిమిషం సార్. ఎస్ సార్. పర్సిస్టెంట్ సిస్టమ్స్. ఎస్ సార్. ఓకే. ఇంకోటి గ్రావిటా సార్. ఒక్క నిమిషం. గ్రావిటా వచ్చేటప్పటికి గ్రావిటా యాక్చువల్గా అయితే మార్కెట్ లాస్ట్ ఈ మంత్ ఏప్రిల్ దగ్గర నుంచి కూడా ఓవరాల్ గా అయితే డౌన్ ట్రెండ్ ఉంది. మీరు ఏ ప్రైస్ లో తీసుకున్నారండి ఇది? సార్ ఇది 980 తీసుకున్నాం సార్. ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఇది 900 దగ్గర నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది సార్. మీరు ఆల్రెడీ ఇక్కడ వరకు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఫాల్ అంతా చూసారు కాబట్టి అండి కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ యావరేజ్ ఒకవేళ చేయగలిగితే కూడా యావరేజ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఒక 50 రూపీస్ మీరు స్టాప్ లాస్ గా పెట్టుకోండి. 860 ఆ రేంజ్ లో స్టాప్ లాస్ గా పెట్టుకోగలిగితే ఇక్కడ నుంచి మళ్ళీ మీకు కరెక్ట్ గా 920 పైన మార్కెట్ క్లోజ్ అయిన డేనా మీరు యావరేజ్ చేసుకోండి. 920 పైన క్లోజ్ అయిన డేనా యావరేజ్ చేసుకోండి. అక్కడి నుంచి మార్కెట్ లో మళ్ళీ టేకప్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. ఒకటి మీరు అడిగినటువంటి ఏదైతే పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఐటీ దానికి సంబంధించిన దాంట్లో ఈ రోజున పెర్సిస్టెంట్ సిస్టమ్స్ కొంచెం మైనస్ లో ఉంది. ఒక్క నిమిషం. దీంట్లో మీకు ఒక్క నిమిషం. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ అయితే మాత్రం ఇది చాలా డ్రాస్టికల్ గా ఇది కూడా మార్కెట్ లో సేమ్ రెండు కూడా ఒకేలాగా ఉన్నాయండి. ఇది మీరు పెర్సిస్టెంట్ సిస్టమ్స్ మాత్రం ఇది 3420 అండి. 3420 పైన క్లోజ్ అవుతేనే దీంట్లో కొంచెం యావరేజ్ చేయండి. కొంచెం తొందరగా బయట రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓవరాల్ గా అయితే మంచి స్టాక్సే, కాకపోతే మీ ఎంట్రీ లెవెల్ కరెక్ట్ ఎంట్రీ లెవెల్ కాకపోవడం అనేది కరెక్ట్ కాదు ఇక్కడ అంతే. మీరు బాగా పీక్ లో తీసుకుంది. ఇది ఏ రేట్ లో తీసుకున్నారండి? ఇది వచ్చేసి 3200 లో తీసుకున్నాను సార్. అంటే యాక్చువల్ గా అయితే ఇది 3200 3,300 తీసుకున్నాం సార్. ఇది అది యాక్చువల్ కరెక్ట్ ఎంట్రీ. ఇది అక్టోబర్ లో మీరు అక్టోబర్ మిడిల్ ఆఫ్ ది లో ఇది కరెక్ట్ ఎంట్రీ అండి. ఓకే సార్. ఇది కరెక్ట్ ఎంట్రీ. కాకపోతే మీరు తీసుకున్న తర్వాత కూడా 4500 వరకు కూడా వెళ్ళింది. కాకపోతే రిట్రెస్మెంట్ లోను లేకపోతే మార్కెట్ డౌన్ ట్రెండ్ అవ్వచ్చు, ఏదైనా ఉండొచ్చు. లాస్ట్ ఒక 3 months గా మార్కెట్ అయితే ఇదైతే ఐటీ అయితే డౌన్ ఉంది కాబట్టి డౌన్ ఉన్నది ఓవరాల్ గా చూసుకుంటే. కాకపోతే ఏంటంటే ఇంత ఇలా కాకుండా కొంచెం డైవర్సిఫికేషన్ చేసుకోవాల్సింది ఈ సెక్టార్ వైజ్ కూడాను. ఇంట్లో కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఇంకా మంచి స్టాక్స్ ఉన్నాయి. అట్లా డైవర్సిఫికేషన్ చేసుకుంటే మీకు ఎంత స్ట్రగుల్ పడకుండా ఉండవలసింది. ఓకే. ఏదైనా కూడా కొంచెం ఆల్రెడీ డౌన్ అంతా చూసారు కాబట్టి మీరు నేను చెప్పిన ఆ ప్రైస్ కానీ బ్రేక్ చేస్తే కానీ యావరేజ్ చేసుకుంటే కొంచెం తొందరగా మార్కెట్ నుంచి బయట రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం ఆటోమొబైల్ అండ్ ఏఐ మాట్లాడుకుంటున్నాం. ఆటోమొబైల్ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో ఏదైతే మనకి ఇప్పుడు ప్రజెంట్ హీరో మోటార్స్ అదేవిధంగా టీవీఎస్ మోటార్స్ మంచి రిజల్ట్ ఓరియంటేషన్ ఉండటం వల్ల రెండు కూడా మార్కెట్ లో ప్లస్ లో ఉన్నాయి. ఓవరాల్ గా సెక్టర్ అంతా కూడా ప్లస్ లో ఉంది. ఇవాళ ఏదైనా కొంచెం నిఫ్టీ ఏదైనా 22,250 పైన ఏదైనా వస్తే మాత్రం మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్. అండ్ ఇన్ఫ్రా అలాగే సిమెంట్ అండ్ స్టీల్ అండి దీంట్లో. యాక్చువల్ గా మెటల్ ఇండస్ట్రీ ఈ రోజున
కంప్లీట్ బులిష్ లో ఉన్నది సార్. అది జిందాల్ స్టీల్ ఉండొచ్చు, హిండాల్కో ఉండొచ్చు, లేకపోతే హిందుస్థాన్ కాపర్ ఉండొచ్చు, JSW స్టీల్ ఉండొచ్చు, టాటా స్టీల్, అదాని ఎంటర్ప్రైజ్, వాట్ ఎవర్ మేబీ. మొత్తానికి మెటల్ అయితే మాత్రం టోటల్ గా అప్ ట్రెండ్ ఉన్నది. బట్ రిమైనింగ్ సిమెంట్ ఇండస్ట్రీ కంటే అంతా కూడా నార్మల్ గా ఉన్నది. ఏదైతే ఇన్ఫ్రా దానికి సంబంధించిన దాంట్లో చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద మెటల్ ఇండస్ట్రీ మాత్రం కంప్లీట్ బులిష్ లో ఉండడం వల్ల ఈ రోజున కొంచెం ఏమాత్రం మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్ లో వచ్చినప్పటికి కూడా డెఫినెట్ గా ఈ స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అది ఇన్ఫ్రాలో చూసుకుంటే పవర్ కూడా ఇది టాటా పవర్ కానీ లేకపోతే గాడ్రేజ్ ప్రాపర్టీ ఇవన్నీ కూడా ఏదైతే NTPC, పెట్రోనెట్ ఇవన్నీ కూడా ఎనర్జీ సెక్టర్, అదేవిధంగా అంబుజా సిమెంట్స్ ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం మార్కెట్ ఏదైనా పాజిటివ్ సైడ్ 22,250 నిఫ్టీ ఏదైనా కొంచెం మార్కెట్ కొంచెం అప్ సైడ్ కర్వ్ ఏదైనా తీసుకోగలిగితే మాత్రం ఈ సెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమొబైల్ సెక్టర్ కొంచెం టేకప్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మెటల్ వర్క్ అయితే అప్ ట్రెండ్ లో ఉంది. మెటల్ వరకు అప్ ట్రెండ్ ఉన్నది. రిమైనింగ్ సెక్టర్స్ అన్ని కూడా మూవ్మెంట్ అయితే ఇంకా నిఫ్టీ కి ఉంటాయి. ఇంకా నిఫ్టీ ఇంకా 50 పాయింట్స్ ప్లస్ లోకి వెళ్తే తప్ప అదర్వైజ్ ఇలా స్తబ్దంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఈ రోజు అయితే మెటల్ అయితే మాత్రం అబ్సల్యూట్లీ అప్ ట్రెండ్ మెటల్ ఇండస్ట్రీ అంతా కూడా. ఆయిల్ అండ్ ఎనర్జీ సెక్టర్ సార్. ఎనర్జీ సెక్టర్ చూసుకున్నప్పటికీ ఏదైతే ఎనర్జీ కూడా మార్కెట్ లో బుల్లిష్ ట్రెండ్ లో ఉందండి. అదే ఎనర్జీ అంటే టాటా పవర్ కానీ, పవర్ గ్రిడ్ కానీ, NTPC కానీ, కోల్ ఇండియా కానీ, ONGC కానీ, IOC కానీ ఓవరాల్ ట్రెండ్ అయితే బులిష్ లో ఉన్నది. కాబట్టి సెకండ్ హాఫ్ మనకి మార్కెట్ లో నిఫ్టీ కొంచెం బేస్ బట్టి నిఫ్టీ ఏదైనా కొంచెం స్లైట్లీ 22,250 పైన కానీ మార్కెట్ సస్టైన్ అయితే మాత్రం ఈ స్టాక్స్ అన్ని కూడా ఒకేసారి ర్యాలీ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదర్వైజ్ స్తబ్దంగా కన్సాలిడేషన్, మరీ డ్రాస్టికల్ పడిపోవడం కాకుండా ఒక కన్సాలిడేషన్ లో మిగిలిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్ అండి. అండ్ FMCG సెక్టర్ సార్. FMCG అయితే ఈ రోజున ఒక విధంగా చెప్పుకోవాలనుకుంటే 50-50 అండి, న్యూట్రల్ గా ఉంది. ఏదైతే ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద టాటా కన్జ్యూమర్, గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ITC, అదేవిధంగా యునైటెడ్ బెవరేజ్ లిమిటెడ్ ఇలాంటివన్నీ కూడా మార్కెట్ లో మైనస్ లో ఉన్నప్పుడు కూడా డాబర్ లాంటిది, కాపర్, కోల్గేట్ పామోలిన్, అదేవిధంగా హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, మ్యారికో ఇలాంటివన్నీ కూడా కొంచెం ప్లస్ లో ఉన్నాయి. కాబట్టి న్యూట్రల్ గా ఉందని చెప్పుకోవచ్చు. మార్కెట్ ఏ డైరెక్షన్ తీస్తే ఆ డైరెక్షన్ సెకండ్ హాఫ్ లో మార్కెట్ లో మూవ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ ఫార్మా అండి సార్. ఫార్మా అయితే అబ్సల్యూట్లీ డౌన్ ట్రెండ్ ఉన్నది సార్ ఇవాళ. మెజారిటీ ఆఫ్ ద ఫార్మా కంపెనీ దిబీస్ ల్యాబొరేటరీస్, ఆల్కమ్ ల్యాబొరేటరీస్, డాక్టర్ రెడ్డిస్, అబాట్ ఇండియా, లారస్ ల్యాబ్స్, ఇప్కా ల్యాబ్స్, సన్ ఫార్మా ఇలాంటి మేజర్ స్టాక్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. ఓకే, రిజల్ట్ ఓరియంటేషన్ ఏదో జైడస్ లైఫ్, మ్యాన్కైండ్, నెట్కో ఫార్మా లాంటి ఏదో స్లైట్లీ 1% బుల్లిష్ ఉన్నప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ద ఫార్మా సెక్టర్ స్టాక్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మార్కెట్ సెకండ్ హాఫ్ మూవ్మెంట్ ని బట్టి మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ ఒకవేళ మార్కెట్ ఏదైనా డౌన్ ట్రెండ్, ఏదైతే కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్ వస్తే మాత్రం దివీస్ అండ్ డాక్టర్ రెడ్డిస్, అవార్డు కూడా కొంచెం ఇంకా హెవీగా కరెక్షన్ గురే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే సార్, ఈరోజు రికమెండేషన్స్కి వచ్చేప్పటికీ UPL, సిప్లా, ల్యూపెన్, సిమెన్స్ అండ్ ఇండిగో. సో UPL చూసుకుంటే మనకి నిన్న భారీగా పెరిగినప్పుడు ఇవాళ కొంచెం కన్సాలిడేషన్ ఉంది. 500 అబోవ్ మనం ఏ రేట్ లో తీసుకున్నప్పుడు కూడా UPL కి ఎటువంటి ఇబ్బంది లేదు. దాంట్లో మనకు మంచి టేక్ రికార్డ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. సిమెంట్స్ ఇండియా ఏదైతే ఒక టెక్నాలజీ ఓరియంటెడ్, ఎక్విప్మెంట్ ఓరియంటెడ్ అయినటువంటి సిమెంట్స్ ఇండియా ఎవర్ గ్రీన్ స్టాక్ గా చెప్పుకోవచ్చు. దీన్ని ఎనీ డిప్ యూ కెన్ బై. ఇలాంటి మార్కెట్ లో ఇలాంటి ఏదైనా మార్కెట్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ ఆర్ అప్ ట్రెండ్, ఇలా కన్సాలిడేషన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు మార్కెట్ లో ఏదైనా ఆపర్చునిటీ దొరికితే ప్రైస్ తో సంబంధం లేకుండా ఇలాంటి సిమెంట్స్ ఇండియా లాంటి దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఇన్వెస్ట్మెంట్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. యాక్చువల్ గా జస్ట్ జనవరి దగ్గర నుంచి 5 months లోనే ఇది 4,000 రూపీస్ స్టాక్ అలా 6,000 రూపీస్, ఆల్మోస్ట్ 50% అబౌవ్ 6,600 రూపీస్ నడుస్తుంది. 60% వరకు కూడా మార్కెట్ టేకప్ తీసుకున్నటువంటి స్టాక్ ఇది. జస్ట్ మన జనవరిలోనే మనం దీన్ని 4,000 రూపీస్ అండ్ 4,020 రూపీస్ దగ్గర మనం దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ 5 months, అంటే 5th month ఇంకా రన్ అవుతుంది. 4 months కంప్లీట్ అయ్యేటప్పటికి సుమారుగా 60% మార్కెట్ లో టేకప్ తీసుకున్నటువంటి స్టాక్. ఇలాంటి స్టాక్స్ లో మనకి ఆపర్చునిటీ ఎప్పుడు మనకి మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చి మళ్ళీ టేకప్ తీసుకుంటున్నప్పుడల్లా తీసుకుంటే మనకి ఆ బ్రేక్అవుట్ నిన్న రావడం జరిగింది. దీంట్లో మనకి ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ సిమెంట్స్ టెక్నాలజీస్. రైట్ అండి. లూపిన్ అండి. లుపిన్ అండ్ సిప్లా ఈ రెండు కూడా ఫార్మా దానికి సంబంధించినటువంటి స్టాక్స్. నిన్న ఏదైతే చాలా రోజుల తర్వాత కన్సాలిడేషన్ అయిన తర్వాత కొంచెం మూవ్మెంట్ అయితే కనిపించింది రెండు స్టాక్స్ లోను. ఒకవేళ ఇవాళ కొంచెం మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడాను
మార్కెట్లో ఏదైతే 1700 పైన మార్కెట్లో లుపిన్ మాత్రం సస్టైన్ అవుతే మాత్రం అక్కడ నుంచి లాస్ట్ నవంబర్ నుంచి ఏ విధమైనటువంటి 1100 దగ్గర నుంచి ర్యాలీ ఇచ్చి 1700 వరకు వచ్చిందో అలాంటి ర్యాలీ మళ్ళీ ఇంకొక 50% అక్కడి నుంచి పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సిప్లా కూడా ఫార్మా సంబంధించినటువంటి కంపెనీ గత కొద్ది రోజులుగా ఏదైతే 1500 రూపాయలు రీచ్ అయిన తర్వాత కొంచెం స్తబ్దంగా ఉండి ఈ రోజు 1400 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది కూడా 1430 పైన మార్కెట్లో మనకి ఎక్కడ ప్రైస్ అట్లీస్ట్ 1400 పైన మార్కెట్ నిలబడితే అక్కడ నుంచి ఒక 50% మనకి మార్కెట్లో పెరగడానికి విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ లో పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రెండు కూడా ఫార్మా కంపెనీస్ ప్లస్ మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీస్ కూడా ఇలాంటి కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇండిగో సార్, యా ఇండిగో వచ్చేటప్పుడు నిన్న మంచి బ్రేక్అవుట్ రావడం వల్ల మనం దీన్ని ఇండిగోని మనం నిన్న రికమెండ్ చేయడం జరిగింది. ఇండిగో నావిగేషన్ దానికి సంబంధించినటువంటి స్టాక్ ఇది. ఏదైతే ఇప్పుడు 4,000 రూపీస్ 100 నడుస్తుంది. లాస్ట్ మనకి ఇది ఎగ్జాక్ట్ గా మన జనవరిలో ఇది 2,900 దగ్గర అంటే 3,000 రూపీస్ తగ్గింది. ఇప్పుడు 25 to 30% అయితే మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ అయితే జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది 4,100 దగ్గర. 4,100 పైన మన ఎనీ ప్రైస్ యూ కెన్ బై అండ్ హోల్డ్ విత్ స్మాల్ స్టాప్ లాస్ ఆఫ్ 20 రూపీస్ పెట్టుకుని వెళ్తే ఇక్కడ నుంచి మార్కెట్ లో మళ్ళీ మనకి మంచి మూవ్మెంట్ వచ్చి మంచి ప్రాఫిట్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్. సో ఈరోజు రికమెండేషన్స్ ఇవి అయితే కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ దేర్ అండి, మనకి టైం కూడా లేదు. శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ హిండాల్కో గురించి అడుగుతున్నారండి. యా సరే, హిండాల్కో అన్నది మెటల్ సెక్టర్ దానికి సంబంధించిందండి. మెటల్ సెక్టర్ అంతా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇక్కడ బ్రేక్అవుట్ హిండాల్కో చూసుకుంటే ఇక్కడ 640 పైన అద్భుతమైనటువంటి ఒక బ్రేక్అవుట్ వస్తుంది సార్. ఇది లాస్ట్ 1 month బ్యాక్ మనం 540 దగ్గర మనం రికమెండ్ చేసుకున్నాము. ఆల్రెడీ 100 రూపాయలు పెరిగింది. విత్ ఇన్ 1 month లోనే ఒక 20% వరకు పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక 20 to 50% పెరగడానికి ఇంకా బిగ్ స్కోప్ ఉన్నటువంటి స్టాక్ హిండాల్కో మెటల్ సెక్టర్ సంబంధించిన స్టాక్, అందులో మంచి పొటెన్షియాలిటీ ఉన్న స్టాక్ ఇది. దీంట్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు కూడా మన ఇన్వెస్ట్మెంట్ కి ఎటువంటి డోకా లేనటువంటి స్టాక్స్ అనేది. శ్రీరామ్ ఫైనాన్స్ ఒకటి అడుగుతున్నారండి. ఏదైతే శ్రీరామ్ ఫైనాన్స్ మార్కెట్ లో కొంచెం డ్రాస్టికల్ మూవ్మెంట్ కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇది కొంచెం కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది 2,300 2,400 మధ్యలోను. ఇది ఏదైతే బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మనం తీసుకోవచ్చు. బ్రేక్అవుట్ రావడానికి కొంచెం టైం తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే లాస్ట్ సుమారుగా చెప్పుకోవాలంటే జనవరి దగ్గర నుంచి కూడా 4-5 months నుంచి కూడా ఇక్కడే 2,400కి ఒక 100-200 పాయింట్ల ప్లస్ లేదా 100-200 పాయింట్ల మైనస్ ఇక్కడే నడుస్తుంది. కాబట్టి మనం దీన్ని ప్రస్తుతానికి అయితే మనం దీన్ని అవాయిడ్ చేయడమే బెటర్ అండి ప్రస్తుతానికి. రైట్ సార్, అయితే ఈరోజు మెటల్ సెక్టర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే బెటర్ అనే సజెషన్ అయితే ఇస్తున్నారు. 100%. అండ్ ఈ అన్సర్టనిటీ అనేది ఇట్ మే ప్రివేల్ ఫర్ అనదర్ కపుల్ ఆఫ్ వీక్స్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అంత మాత్రాన్ని డీలా పడాల్సిన అవసరం లేదనేది మీ సజెషన్. ఎందుకంటే మార్కెట్ గడిచిన 2 decadesగా మీరు యూ బీన్ ఎడ్యుకేటింగ్ కాబట్టి, అదే 2 decadesగా మీరు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు కొంచెం అటు ఇటు ఉన్నప్పటికీ, అనిశ్చితి ఉన్నప్పటికీ కూడా నిలదొక్కోవటం అనేది జరుగుతుంది. కాబట్టి పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ లైన్ స్టాక్స్ మీద ప్రధానంగా ఫోకస్ పెడతా ఉండాలి, అంతే కదా? రైట్ సార్, థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు, థ్యాంక్ యూ.